హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మెజర్ అండ్ స్టిచ్. ఇవాల్టి క్లాస్‌లో అయితే నేను మీకు స్టిక్ ఫిగర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానిలో ఇవాళ మనం కిడ్స్ స్టిక్ ఫిగర్ లెంత్ వైస్ గురించి నేర్చుకుందాము. స్టిక్ ఫిగర్ దేనికి యూజ్ చేస్తాము అంటే, మనం ఏదైనా కొత్తగా డిజైన్ చేయాలి అంటే, దాన్ని మనం మన మనసులో ఏదైతే రన్ అవుతుందో, దాన్ని ఎదుటి వాళ్ళకి మనం చూపించాలి కదా! సో, అందుకని ఈ స్టిక్ ఫిగర్‌ని డ్రా చేసి, ఎక్కడ ఏం యూజ్ చేస్తామో, ఎలాంటి డిజైన్ వస్తుంది అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఈ స్టిక్ ఫిగర్స్‌ని అయితే యూజ్ చేస్తాము. వీడియో అయితే మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. లేదంటే కొంచెం కూడా అర్థం కాదు. సో, ఇక్కడ మనకి స్టిక్ ఫిగర్స్‌లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కిడ్స్, ఇంకోటి అడల్ట్స్. కిడ్స్‌కైతే 6.5 ఇంచెస్ డ్రా చేస్తాము. అడల్ట్స్‌కైతే 9.5. కిడ్స్‌కైనా, అడల్ట్స్‌కైనా లెంత్ వైస్, విడ్త్ వైస్ అంటే నిలువుగా, అడ్డంగా ఎలాగ మెజర్‌మెంట్స్ తీసుకొని డ్రా చేస్తామనేది ఇక్కడ క్లియర్‌గా నేను మీకు చూపిస్తాను. మనం కిడ్స్‌కి 6.5 ఇంచెస్ అనుకున్నాం కదా! సో, 6.5 ఇంచెస్ ఇంచ్ స్కేల్ మీద పెట్టి ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఫస్టు. తర్వాత ఈచ్ ఇంచ్‌కి మార్కింగ్ అయితే చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా మార్క్ చేసుకొని 0-6 మనము నంబర్స్ అయితే నోట్ చేసుకోవాలండి. ఇవి మెజర్‌మెంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసి చేయాలి. లేదంటే కొంచెం మిస్ అయినా కూడా మనకి మెజర్‌మెంట్స్ అనేవి కరెక్ట్‌గా రావు. అండ్ స్టిక్ ఫిగర్ కూడా సరిగ్గా రాదనమాట. సో, ఇవాళ మనం లెంత్ వైస్‌లో ఫోర్ హెడ్ నుంచి ఫీట్ వరకు ఏ ఏ పాయింట్స్ ఎలా యూజ్ చేస్తామో చెప్తాను నేను ఇప్పుడు మీకు. సో, ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఇంచ్ స్కేల్‌లో 16 లైన్స్ అయితే ఉంటాయండి. ఏ లైన్‌కి ఎన్ని ఇంచెస్ అనేది నేను మీకిక్కడ మెజర్‌మెంట్స్ తోటి సహా చూపిస్తాను. ఇక్కడ సో, నేను 3/4 అంటే 12 లైన్స్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా! 12 లైన్స్. కౌంట్ చేయండి మీరు. ఫస్ట్ నుంచి 12 లైన్ 3/4 ఇంచెస్ అంటే ఆ 16 లైన్స్‌లో 12 లైన్స్ వరకు మనం మెజర్‌మెంట్ చేసుకోవాలి. సో, చూడండి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి 12 లైన్స్ ఎక్కడికున్నాయో అక్కడ మనమైతే పాయింట్ చేసుకోవాలి. దీన్నైతే మనము ఫేస్ పాయింట్ అంటామండి. కానీ నేను మీకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు పొరపాటున మర్చిపోయి ఫోర్ హెడ్ అని రాశాను. దాన్ని మనం ఫేస్ పాయింట్ అంటాము. ఫస్ట్ ఫేస్ పాయింట్ తీసుకోవాలి. తర్వాత ఫోర్ హెడ్ తీసుకుంటామనమాట మనం. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ 3/4 అనమాట. 0.3 ఇంచెస్ ఎన్ని అంటే ఫిఫ్త్ లైన్. మనకి 16 లైన్స్‌లో ఫస్ట్ 0 పాయింట్ దగ్గర నుంచి ఫిఫ్త్ లైన్ ఎక్కడికి వస్తదో దాన్ని మనం మార్క్ చేసుకుంటే దాన్నొచ్చేసి మనము ఫోర్ హెడ్ పాయింట్ అన్నాం. సో, చూడండి ఇక్కడ నేను దాన్ని ఎరేజ్ చేసి మళ్ళీ రెక్టిఫై చేశాను. సో, మిస్టేక్ అయితే జరిగింది. కొంచెం గమనించుకోండి మీరు కూడా. ఫోర్ హెడ్‌కి 0.3 ఇంచెస్, ఫేస్‌కి 3/4 ఇంచెస్ అనమాట. తర్వాత నెక్ లైన్. నెక్ పాయింట్‌కొచ్చేసి హాఫ్ ఇంచ్ అండి. 1/2 ఇంచ్ అనమాట. అందరికీ తెలిసిందే కదా! హాఫ్ ఇంచ్ పెట్టేసి నెక్ పాయింట్ అయితే మనం డ్రా చేస్తాం ఇక్కడ. సో, నెక్ పాయింట్‌కి హాఫ్ ఇంచు. అండ్ తర్వాత మనకొచ్చేసి బాడీ పాయింట్ అనమాట. బాడీ పాయింట్ ఎంతంటే 1.1/4 అనమాట. అంటే 1.5 ఇంచు. సో, 1 ఇంచ్ అయిన తర్వాత ఇంకో 4 లైన్స్ ఎక్స్‌ట్రా కౌంట్ చేయాలి మనం. దాన్ని మనం బాడీ పాయింట్ అంటాము. 1.5 ఇంచ్ అండి బాడీ పాయింటు. కొంచెం వీడియో లెంత్ ఎక్కువగానే ఉండొచ్చు. కానీ ఓపికతో చూసారంటే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ ఏమి మిస్ అవ్వదు. ఇక్కడ హిప్ పాయింట్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలండి మనము. హిప్ పాయింట్ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మెజర్‌మెంట్స్ అనేవి కరెక్ట్‌గా ఎండ్ టు ఎండ్ మనం గీసుకోవాలి. అప్పుడే మనకి స్టిక్ ఫిగర్ కరెక్ట్‌గా వస్తుంది. ఆ హిప్ పాయింట్ ఎండ్ పాయింట్ దగ్గర నుంచి ఈ 6 ఇంచెస్ వరకు మనకి 2.5 ఇంచెస్ ఉన్నాయి. దీన్ని మనం హాఫ్ గనుక చేసామంటే 1.25 ఇంచెస్ వస్తాయన్నమాట. 1.25 ఎక్కడి వరకు అంటే 1 ఇంచ్ అయిపోయిన తర్వాత 3కి 2 లైన్‌కి మధ్యలో మనకి 1.25 అయితే వస్తుంది. సో, ఇదండి 1.25 మార్క్‌ని మనం ఏమంటాము అంటే నీ పాయింట్‌గా తీసుకుంటాం. అంటే నీస్‌కి పైకుండే పార్ట్, నీస్‌కి కిందకుండే పార్ట్ లాగా మనం హాఫ్ హాఫ్ అయితే చేశామనమాట. నీస్‌కి పైన పార్ట్ 1.25 ఉంటుంది. అండ్ నీస్‌కి కింద పార్ట్ 1.25 ఉంటుందండి. ఈ కింద 6½ ఇంచ్ వచ్చేసి దీన్ని మనం ఫీట్ పార్ట్‌గా తీసుకుంటాము. ఇలాగా మనము ప్రతి ఒక్కదాన్ని ఎగ్జాక్ట్‌గా మెజర్‌మెంట్స్‌తో గనుక డ్రా చేసుకుంటే లెంత్ వైస్ స్టిక్ ఫిగర్ అయితే అయిపోయింది మనకి. ఈ క్లాస్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీని నెక్స్ట్ పార్ట్ విడ్త్ వైస్ తోటి మరొక వీడియో చేసి నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.